మాణిక్రావు గారికి, మన సంగారెడ్డి శాసనసభ్యులు, మన సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు చింతా ప్రభాకర్ గారికి, డీసీఎంఎస్ చైర్మన్ మిత్రులు శివకుమార్ గారికి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు నరోత్తమ్ గారికి, గౌరవనీయులు తంజీమ్ గారికి, మరి మా మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం గారు, నరసింహులు గారు, మరి సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా స్వప్న భాస్కర్ గారు, నారాయణ గారు, నామా రవికిరణ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా అద్భుతంగా గెలుపును సాధించినటువంటి మా గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, వారిని గెలిపించడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు, నరసింహ గారు రండి, అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు జహీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గుండాగిరి చేసిన, పోలీసులను వాడిన, డబ్బులు పంచిన, అద్భుతంగా 52 మంది సర్పంచ్లను గెలిచిన మీ అందరికీ శుభాకాంక్షలు. అండ్లదండ్ల మళ్ళీ పెద్ద పెద్దయన్ని మనమే గెలిచినాం. మండల కేంద్రం న్యాల్కల్ మనమే గెలిచినాం, జరా సంఘం మనమే గెలిచినాం, హద్నూరా, రేజింతల్, సత్వార్, ధనశ్రీ, షేకాపూర్, ఇలా పెద్ద పెద్ద గ్రామాలన్నీ కూడా గెలవడం అనేటువంటిది చాలా శుభసూచకం. కారు గుర్తు లేకపోతేనే గిన్ని గెలిచినాం. రేపు కారు గుర్తు ఎలక్షన్ పెట్టి ఎన్ని గెలుస్తాం? కారును చూస్తే కేసీఆర్ యాదికి వస్తాడు. అందుకే కారు గుర్తు ఎలక్షన్ జెడ్పీటీసీ పెట్టమంటే రేవంత్ రెడ్డి వెనక ముందు అవుతుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టలేడు, భయం పట్టుకున్నది. ఆడ కారు కనబడితే జనం గుద్దుడు గుత్తాడేమో అని భయం పట్టుకున్నది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఇక బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ని ఇక మొలకెత్తనీయా, బీఆర్ఎస్ అయిపోయింది అన్నాడు. బిడ్డ నువ్వు మొలకెత్తనీయా అంటే 4000 సర్పంచులు మొలకెత్తిరు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 4000 గెలిచినాం. అంటే బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల హృదయాల్లో నుంచి ఆవిర్భవించిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఎవడో ఆప్తే ఆగే పార్టీ కాదు. నువ్వు అర్రాజ్ పాట మాట్లాడి దొంగ మాటలు చెప్పి గవర్నమెంట్లకు వచ్చినావు. 4000 రూపాయలు పెన్షన్ అన్నాడు, వచ్చింది అవ్వతాతలకు? ఆసరా పెన్షన్ 4000 రాలే. మహిళలకు 2500 అన్నాడు, వచ్చిందా? తులం బంగారం రాలేదు, కానీ పోయినాయి కొన్ని. ఏం పోయినాయి? కేసీఆర్ కిట్టు పోయింది, బతుకమ్మ చీర పోయింది, గొర్రెల పంపిణీ పథకం బంద్ అయిపోయింది, దళిత బంధు పోయింది, బీసీ బంధు పోయింది, మైనార్టీ బంధు పోయింది, చేపల పంపిణీ పోయింది, ఉన్న పథకాలు బంద్ అయిపోయినాయి. మొన్న కేసీఆర్ గారు పెట్టిన మైనార్టీ గురుకులం మన జైరాబాద్లో, కేసీఆర్ గారు అల్గోల్లో కట్టించిన మైనార్టీ గురుకులంలో 19 మంది డాక్టర్లు అయింది. एक ही साल में अपने माइनॉरिटी गुरुकुला स्कूल से एक ही साल, यही साल में 19 बच्चों को एमबीबीएस सीट मिला. केसीआर साहब क्या करा बोले तो एक ऑटो ड्राइवर वाले का बेटी को डॉक्टर सीट मिला. तरकारी बेचने वाला बंडी पे जहीराबाद में तरकारी बेचने वाला का बेटी आज डॉक्टर बन रहा. एक किसान का बेटी आज डॉक्टर बन रहा. 19 बच्चे बच्ची आज एमबीबीएस सीट मिला बोले तो केसीआर साहब का काम, नाम उनके दिलों में रहता है. ये आप समझने का जरूरत है. అట్లా ఎస్సీ గురుకులాలు ఎందరైనరు, బీసీ గురుకులాలు ఎందరైనరు, మైనార్టీ గురుకులాల్లో ఎందరైనరు. రేవంత్ రెడ్డి వచ్చినాక అన్నం చక్కగా పెట్టలేడు.
ఆ గురుకుల పిల్లలకు అన్నం సరిగా పెట్టక రోజు దవాఖానలో పడుతున్నారు పిల్లలు. పురుగులన్నం మాకొద్దని రోడ్లు ఎక్కుతున్నారు పిల్లలు. పాము కాటుతో, తేలు కాటుతో, కరెంటు షాకుతో ఇవాళ పిల్లలు పాపం దవాఖానల పాలవుతున్నారు, ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అరే మన సంగమేశ్వర బంద్ పెట్టిండు. ఆనాడు నేను నీళ్ల మంత్రిగా ఉంటే నారింజ ప్రాజెక్టును అద్భుతంగా డెవలప్ చేస్తే ఎన్ని నీళ్లు ఉన్నాయి ఇప్పుడు నారింజలో? ఆ గేట్లు మంచిగా చేసి పూడిక తీస్తే జైరాబాద్ చుట్టుముట్టు 30 ఊర్లలో నీళ్లు గ్రౌండ్ వాటర్ పెరిగింది, వాటర్ టేబుల్ పెరిగింది. జహీరాబాద్ పట్టణంలో కూడా బోర్లు వేస్తే మంచిగా నీళ్లు పడుతున్నాయి. ఇంతకుముందు ఉంటుండే నా నీళ్లు. నారింజ చేసినాక ఇటు 20-30 ఊర్లలో బాయిలలో నీళ్లు, బోర్లలో నీళ్లు. మన జైరాబాద్ పట్టణంలో కూడా బ్రహ్మాండంగా గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఆనాడు మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసినాం. ఎన్ని చెక్ డ్యాములు కట్టించినా ఆనాడు జైరాబాద్లో చెరువులు తక్కువనేని నేను నీళ్ల మంత్రిగా 200-300 చెక్ డ్యాములు ఈ జైరాబాద్కు శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా చెక్ డ్యాములు కట్టడం వల్ల ఊర్లో పొన్న బాయిలల్లో, బోర్లలో నీటి ఊట పెరిగింది. అన్ని చెక్ డ్యాములు కట్టినాం ఆ రోజు. అదేవిధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇలా సంగమేశ్వర కాళేశ్వరం నీళ్లు జైరాబాద్కు దేవాలని ఆ సంగమేశ్వరుడి పేరిట మనం సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టును ప్రారంభించినాం. పనులు స్టార్ట్ అయినాయి. కాంగ్రెస్ వచ్చింది, బసవేశ్వర ప్రాజెక్టు ఆగిపోయింది, సంగమేశ్వర ప్రాజెక్టు ఆగిపోయింది. 2 ప్రాజెక్టులు కూడా ఆగిపోయినాయి. నేను అడుగుతున్న ఈ జిల్లా మంత్రి గారిని, ఈ జిల్లా కాంగ్రెస్ నాయకులను, ఎందుకు సంగమేశ్వర బసవేశ్వర ఆగిపోయింది? ఎందుకు మీరు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తలేరు? ఇలా ఆ సంగమేశ్వర అయిపోతే జహీరాబాద్కు 1,00,000 ఎకరాలకు కాళేశ్వరం నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు సాధన కోసం జహీరాబాద్ నుంచి నారాయణ్ ఖేడ్ వరకు పాదయాత్ర కూడా ప్రారంభిస్తాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు పనులు కొనసాగించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది దుర్మార్గం కదా. కొత్తవి చేయకపోయినా ఉన్నవి చేయాలి కదా. అరే నేను జైరాబాద్కు మా మాణిక్యరావు సాబ్ అడిగిండని 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి శాంక్షన్ చేసిన. ఆనాడు నేను ఆరోగ్య మంత్రిగా పిల్లలు డెలివరీకి పోతే ఇబ్బంది అవుతుంది, సంగారెడ్డి పోవాలంటే కష్టం అవుతుంది అని జహీరాబాద్లోనే ఎంసీహెచ్ ఆసుపత్రి శాంక్షన్ చేసిన. కానీ ఈరోజు ఏమైంది? 2 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అక్కడనే ఆగిపోయింది. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లే స్లాబులు పడ్డాయి, బీఆర్ఎస్ గవర్నమెంట్లే గోడలు పెట్టినాం. 2 साल हो गया, जाए वही है. वो दवाखाना का काम आगे जा रहा नहीं. 2 साल से क्या कर रहा कांग्रेस? मैं पूछना चाहता हूं, अरे जो बीआरएस सरकार ने गरीब महिलाओं के लिए, पब्लिक के लिए दवाखाना सैंक्शन करके आधा काम कर चुके हैं, फिर तुम्हारे सरकार आके 2 साल हो गए, गुजर गए, कब तक ये दवाखाना हो जाएगा? तो दवाखाना बंद करते, संगमेश्वरा प्रोजेक्ट बंद कर देते, हर कुछ बंद कर दे रहे. किसानों को रैतु बंधु पथकम 2 बार दिए, 2 बार बंद करे. बोनस 1 बार दिए, 1 बार बंद कर दिए. अब बिजली కరెంట్ ఎన్ని గంటలు వస్తున్నది? ఊర్లలో రైతులకు 12 గంటలు 13 గంటలు కూడా వస్తలేదు. సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు పోతే మళ్ళా పొద్దుగాల 3కి 4కి వస్తున్నది కరెంటు. అవునా? 4 బజే 4 గంటలకు వస్తుంది, 4 గంటలకు వస్తుంది. సాయంత్రం 5కి పోతుంది, పొద్దుగాల 4 గంటలకు వస్తుంది. అంటే ఎన్ని గంటలు వచ్చినట్టు కరెంటు? 12-13 घंटा, 10 घंटा. कौन सा सब स्टेशन? कोहिर. हमारा बच्चा बोल रहे न्यालखल में, कोहिर में 10 घंटा भी बिजली नहीं आ रहा. అంటే కేసీఆర్ ఉంటే 24 గంటలు వచ్చిన కరెంటు కాంగ్రెస్ केसीआर है तो बिजली जाता नहीं था, फोन करने का जरूरत ही नहीं था. आज फोन करे तो भी नहीं आता, आप धरना करे तो भी बिजली नहीं आता. कांग्रेस आया, करंट गया.
कांग्रेस आया 24 घंटा करंट चले गया। कांग्रेस आया बदकम्मा साड़ी और रमजान का तोहफा और क्रिसमस का तोहफा चले गया। कांग्रेस आया केसीआर गिफ्ट चले गया। कांग्रेस आया तो सब कुछ जा रहा। जब कोरोना भी आया केसीआर साहब ने रैतु बंधु दिया। अब कोरोना नहीं है, कुछ नहीं है, फिर भी रैतु बंधु नहीं दे रहा रेवंत रेड्डी। 2 बार दिया, 2 बार निकाल दिया। ये समझने की बात है। इस वास्ते सब लोग केसीआर के तरफ देख रहे, फिर केसीआर साहब आना कार की निशान जीतना चाहिए। ఈ రకంగా అన్యాయాలు జరుగుతా ఉన్నాయి। ముఖ్యంగా మా సర్పంచ్లకు నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు 5 ఏళ్ల కోసం గెలిచిండ్రు, ఇక 2 ఏళ్ళు అయితే మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది, ఏం భయపడకూడదు। ఎందుకంటే ఇవాళ 85% ఫైనాన్స్ కమిషన్ డబ్బులు డైరెక్ట్ గా మీ అకౌంట్లోనే పడతాయి। నా కాంగ్రెస్ వాడు ఆపలేడు, నా రేవంత్ రెడ్డి ఆపలేడు। చెక్ పవర్ మీకే ఉంటది, నా ముఖ్యమంత్రికి ఉంటది, నా మంత్రికి ఉంటది, సర్పంచ్కే చెక్ పవర్ ఉంటది। दिल्ली टू गली, दिल्ली में निकले तो पैसे गांव में आपके अकाउंट में गिर जाता पैसे। बीच में कोई भी नहीं रोक सकता, कोई चिंता मत करो आप। पैसे ఎవడు ఆపడు, మా సర్పంచ్ల అకౌంట్లలోనే ఫైనాన్స్ కమిషన్ డబ్బులు 85% మీ అకౌంట్లనే పడతాయి। మంచిగా పని చేసుకోండి, బుగ్గలు వేయండి, నల్లలు వేయండి, రోజు చెత్త ఎత్తిపియండి, గ్రామ పంచాయతీలు అందుబాటులో ఉండండి। ఇంకేమైనా పెద్ద పెద్ద పనులు ఏమైనా మిగిలిపోయినాయి ఉంటే మా మాణిక్రావు సాబ్కి చెప్పండి। ఇంకా పెద్ద ఏమన్నా ఉంటే 2 సార్లైనాక బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, నేను వచ్చి కూర్చొని చేపిస్తాను। आप तो 5 साल के लिए जीत गए, 2 साल के बाद अपना सरकार आता, कुछ काम बच गए तो मैं देख लेता हूं, मैं करके दिखाता हूं आपको। अदे विधंगा वहां म्युनिसिपालिटी, हमारा जहीराबाद म्युनिसिपालिटी के लिए 50 करोड़ सैंक्शन करे थे हम। जब माणिकराव साहब, तंजीम साहब, हमारे रवि किरण, हमारे पूरे काउंसिलर सब मेरे को पूछे तो स्पेशल फंड केसीआर साहब ने 50 करोड़ जहीराबाद म्युनिसिपालिटी को दिया। कांग्रेस आया 50 करोड़ वापस ले लिए। कैसा लेता तू? क्या मुंह है तुम्हारे को कल म्युनिसिपल इलेक्शन में वोट पूछने का? क्या बोल के आप वोट पूछते? मैं पूछना चाहता हूं, हम हज हाउस भी मंजूर करे थे, शादी खाना भी मंजूर करे थे, वो काम भी आधा में रुक दिया। हज हाउस आधा में रुक गया, शादी खाना भी रुक गया। वो ब्रिज, रेलवे ब्रिज सालों भर से पेंडिंग था, 10 कोटी से रेलवे ब्रिज जहीराबाद में बीआरएस सरकार ने करके दिया है। ఇంకా గమ్మత్ ఏంటంటే రైల్వే బ్రిడ్జ్ కట్టింది బీఆర్ఎస్, బసవేశ్వర స్టాచ్యూ కట్టింది బీఆర్ఎస్, రేవంత్ రిబ్బన్ కత్తిరించిపోతాడు వచ్చి। అరే మొన్న వచ్చిండు రేవంత్ రెడ్డి, 1 రూపాయి ఇచ్చినాడు జైరాబాద్ కు? 1 రూపాయి ఇచ్చిండా? जब भी केसीआर साहब आए जहीराबाद में पैसे देके गया नहीं। మా మాణిక్రావు అడుగుతుండే కేసీఆర్ వరాలు గుల్పిస్తుండే। యాదుకుందా మీకు? ఒక్కొక్క ఊరికి 25 లక్షలు ఇచ్చిండు, మండలానికి 1 కోటి రూపాయలు ఇచ్చిండు, జహీరాబాద్ కు 50 కోట్లు ఇచ్చిండు కేసీఆర్। రేవంత్ రెడ్డి వచ్చిండు, 1 రూపాయి ఇచ్చినాడే? ఇయ్యలే కానీ వచ్చినే తీసుకపోయిండు। ఏది జహీరాబాద్ పట్టణానికి కేసీఆర్ ఇచ్చిన 50 కోట్లు లావట్కపోయిండు వాపస్। मेरा भाई बोल रहा पीछे से, रेवंत रेड्डी फुटबॉल खेलने में बिजी है कहते। बेटा तू फुटबॉल खेलते ही रहो, 2 साल के बाद पूरे तेलंगाना के अवाम आपको फुटबॉल खेलेंगे, हम सब मिलके आपको फुटबॉल खेलेंगे बेटा, छोड़ते नहीं। तुम्हारे क्यों जीता है? फुटबॉल खेलने के लिए। वो परसों यहां आके खेल के गया सदाशिवपेट में, वॉक्सन यूनिवर्सिटी में आके फुटबॉल खेल के जा रहा। वो खुद फुटबॉल खेलने के लिए सरकार की पैसा 5 करोड़ से खुद की स्टेडियम बना लिया। किसका पैसा बोल के आप स्टेडियम बनाते? बच्चों को खाना खिलाओ बोले तो पैसे नहीं है बोलता, दवाखाना में दवा दो बोले तो पैसे नहीं है बोलता।
अरे रोड खराब हो गए, रोड डालो बोलते पैसा नहीं है बोलता। 100 करोड़ से फुटबॉल खेल रहा, 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడతాడు, 100 కోట్లు పెట్టి అందాల పోటీలు పెడతాడు। నీ అందాల పోటీలు ఎవరికి కావాలి, నువ్వు ఫుట్బాల్ ఆవిడ ఎవరికి కావాలి? అరే మా పిల్లలకింత కడుపు నిండా అన్నం పెట్టు, మా ఊరు రోడ్డు వర్షాలకు ఖరాబ్ అయింది, ఆ రోడ్డు మంచిగా చేయి, మా జహీరాబాద్ లో హజ్ హౌస్ కంప్లీట్ చేయి, మా జహీరాబాద్ లో షాదీఖానా పూర్తి చేయి, మా జహీరాబాద్ కి ఇచ్చిన 50 కోట్లు మా పనులు పూర్తి చేయి। ఈ పనులు చేస్తలేదు। రేపు జహీరాబాద్ లో మున్సిపల్ ఎన్నికలు వస్తాయి, మీరందరూ తయారు కావాలి ఇప్పటి నుంచి। जहीराबाद में मैं भी आके यहीं बैठता हूं, मैं आपके साथ काम करता हूं। जो वादा मैं आपके लिए करा తప్పకుండా నేను ఇక్కడ ఉండి మా జహీరాబాద్ కౌన్సిలర్ల గెలుపు కోసం దగ్గరుండి నేను పనిచేస్తా। మీరందరూ కూడా ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలని కూడా మా తమ్ముళ్ళందరినీ కూడా నేను కోరుతా ఉన్నా। మరి ఇకపోతే మా సర్పంచులు మిమ్మల్ని ఆశ చూపుతుంటారు, బెదిరిస్తుంటారు, భయపడకండి, నేనున్నా మీకు। ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు ఏ పని పడ్డా మేము తయారు ఉంటాం। మీకు 2 సార్ల తర్వాత మీకు ఎన్ని పైసలు కావాలనో మన గవర్నమెంట్ వచ్చినాక స్పెషల్ ఫండ్ బీఆర్ఎస్ సర్పంచ్ల గ్రామాలకు ఇప్పిస్తా అని చెప్పి కూడా మనం చేస్తా ఉంటాం। మంచిగా కలిసి పనిచేద్దాం, ఒక కుటుంబంలాగా పనిచేద్దాం। మరి మీరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మీరు మంచి పేరు తెచ్చుకోండి, మన పార్టీకి కూడా మంచి పేరు తీసుకురావాలని నేను మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ జై తెలంగాణ। ముందుగా ఒక విషయం, క్రిస్మస్ పండగ ముఖ్యంగా మా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్।